ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. శశిరేఖ గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అనే ఒక్క సీన్ థియేటర్లని ఇంకా ఊపేస్తుంది. ఓ మీసాల పిల్ల అనే పాట రిపీట్ వ్యూవర్స్ని మళ్ళీ పెంచేస్తుంది. ఒక సీన్, ఒక సాంగ్ మన శంకర వరప్రసాద్ గారి సినిమా గేమ్నే చేంజ్ చేసేసింది. రికార్డుల సునామీకి ఇప్పుడు దారులు వేసేసింది. బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలే విధంగా ఈ సంక్రాంతికి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. కేవలం పండగ మాత్రమే కాదు, మెగాస్టార్ సినిమా రిలీజ్ అయితేనే అది అసలైన పండగ అని మన బాస్ మళ్ళీ నిరూపించారు. అవును, రికార్డులన్నీ కూడా తారుమారవుతున్నాయి. రికార్డు రాయాలన్నా, ఆ రికార్డులను రీక్రియేట్ చేసి తిరగ రాయాలన్నా కూడా అది ఒక మెగాస్టార్కే సొంతం. ఈ మాట నేను అనడం లేదు, గడిచిన 5 రోజులుగా బాక్స్ ఆఫీస్ లెక్కలు చెబుతున్న సత్యం ఇది. సంక్రాంతి కానుకగా వచ్చినటువంటి మన శంకర వరప్రసాద్ ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. కేవలం 5 రోజుల్లోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇంకా భారీగా 500 కోట్లు దాటి 700 కోట్ల కలెక్షన్ల వైపు ఇప్పుడు ఈ సినిమా అడుగులు వేస్తుంది. నిజం చెప్పాలంటే ఇది కలెక్షన్ కాదు, బాస్ స్టామినాకి ఒక నిదర్శనం. మేకర్స్ అధికారికంగా ప్రకటించినట్టు లెక్కల ప్రకారం శంకర వరప్రసాద్ చిత్రం రిలీజ్ అయిన కేవలం 5 రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా 226 కోట్లు వసూలు చేసింది. గుర్తుపెట్టుకోండి, ఇది పాన్ ఇండియా సినిమా కాదు. ఒకవేళ పాన్ ఇండియా రిలీజ్ చేస్తే ఇది 1000 కోట్ల వరకు పరుగులు తీసేది 5 రోజుల్లోనే. కేవలం ఒక రీజనల్ ఫిల్మ్ ఇది, ఒక ప్రాంతీయ చిత్రం. కేవలం 5 రోజుల్లో 200 కోట్ల మార్కు దాటడం అంటే మాటలు కాదు, అది ఆల్ టైమ్ రికార్డ్. ఎన్నో పాన్ ఇండియా సినిమాలు కూడా కింద మీద పడితే కానీ రాని నెంబర్స్ ఇవి. కానీ మన మెగాస్టార్ మన మెగా ఇమేజ్తో తనదైనటువంటి స్టైల్తో బాక్సాఫీస్ వద్ద జాతర చేస్తున్నారు. నైజాం నుంచి సీడెడ్ దాకా, ఓవర్సీస్ నుంచి ఆంధ్ర దాకా ఎక్కడ చూసినా ఇప్పుడు శంకర వరప్రసాద్ మాని అనే కనిపిస్తోంది. కేవలం ఇదిలా ఉంటే శనివారము అదేవిధంగా ఆదివారం వీకెండ్ అడ్వాంటేజ్ కూడా ఇప్పుడు కలిసి వస్తుంది. మామూలుగా ఉండదు ఇంక ఈ 2 రోజుల్లో. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ 2 రోజుల్లోనే ఈ సినిమా మరో 50 నుంచి 60 కోట్లు రాబట్టేటువంటి ఛాన్స్ ఉంది అంటూ కూడా తెలుస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఈ 2 రోజుల్లో 300 కోట్ల కలెక్షన్స్ దాటేసి వెళ్ళిపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు ట్రాక్టర్లు కట్టుకొని మరి థియేటర్లకు క్యూ కడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా మాని ఎలా ఉందో. కొన్ని థియేటర్లలో చైర్లు సరిపోక ప్లాస్టిక్ చైర్లు అక్కడ టెంట్ హౌస్ నుంచి తీసుకువచ్చి ప్లాస్టిక్ చైర్స్ని వేసి వచ్చినటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి సినిమా చూపిస్తున్నారంటే ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంత అట్రాక్ట్ చేసింది ఈ సినిమా, ఎంతగా అడిక్ట్ చేసింది ఈ సినిమా అనేది మనకి ఇట్టే అర్థమైపోతుంది. సంక్రాంతికి ఊరెళ్ళిన వాళ్ళంతా కూడా ఇప్పుడు సినిమా చూసే పనిలో పడిపోయారు. సో ఈ వీకెండ్ ముగిసే సమయానికి శంకర వరప్రసాద్ 300 కోట్ల కప్పు వైపు పరుగులు తీయడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రెగ్యులర్గా సినిమాలు చూసేవాళ్ళు కాకుండా ఎప్పుడో రేర్గా సినిమాలు చూసేవారు, లేకుంటే అసలు సినిమాలు పెద్దగా చూడనటువంటి ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు మన చిరంజీవి గారి సినిమా ఏదో వచ్చిందంట, బాగా హిట్ అయింది, మంచి టాక్ ఉందంట అని చెప్పేసి వారు కూడా సంక్రాంతికి ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళిన వారు థియేటర్లకు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలామంది రెగ్యులర్గా సినిమాలు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వారు ఏ సినిమా అయినా చూస్తారు. ఇంకొంతమంది సినిమా బాగుంటే చూసేవాళ్ళు ఉంటారు, వారు సినిమా బాగుందా లేదో తెలుసుకున్నాక సినిమా చూస్తారు. ఇంకొంతమంది ఫ్యాన్స్ వారు హీరో సినిమా రిలీజ్ అయితే చాలు అది ఎలా ఉన్నా చూసేస్తారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా ఉంటారంటే పరిస్థితులకు అనుగుణంగా వారు సినిమా చూడాలనుకుంటే వారికి సమయం కలిసి రావాలి. ఆ చూసేటువంటి సినిమా కూడా ఫ్యామిలీ పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కలిసి కూర్చునేటువంటి విధమైనటువంటి స్టోరీ అంతా ఉండి అది కూడా ఫుల్ హిట్ అనేటువంటి టాక్ వచ్చి బాగా పబ్లిక్కి వెళితే అప్పుడు ఒక సాధారణ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు వెళ్దామని ఆలోచనకు వస్తాడు, అప్పుడు కూడా వాళ్ళకి సమయం ఉంటే. కానీ ఈ సినిమా ఏం చేసిందంటే ఇప్పుడు అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ సమయం లేకుండా అసలు సినిమాల వైపే చూడనటువంటి ఫ్యాన్స్ ఏదైతే ఫ్యామిలీస్ ఉన్నాయో, నిత్యం వారి పనుల నిమగ్నం అయిపోతూ ఇంట్లో ఏదో సాదాసీదాగా ఉండేటువంటి ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు ఈ సినిమాను చూడాలి మనం ఖచ్చితంగా, చిరంజీవి గారి సినిమా బాగుందంట, ఫ్యామిలీ అందరూ చూసేదంట, ఫ్యామిలీకి సంబంధించినటువంటి చాలా ఎథిక్స్ ఉన్నాయంట అని చెప్పేసి ఆ ఫ్యామిలీలు కూడా ట్రాక్టర్లు ఊర్లలోకి వెళ్ళి ఆటోలు కట్టుకొని వెళ్తున్నటువంటి సందర్భం నెలకొంది. అందుకే ఒక రీజనల్ సినిమా 2 తెలుగు స్టేట్లో విడుదలైనటువంటి అంటే తెలుగు రీజియన్ వరకే, లాంగ్వేజ్ వరకే విడుదలైనటువంటి ఈ సినిమా ఇప్పుడు దుమ్ము దులుపుతుంది. పాన్ ఇండియా సినిమా కనుక రిలీజ్ చేస్తే ఏ రకంగా కలెక్షన్లు వస్తాయో ఆ రకమైనటువంటి కలెక్షన్ ఇప్పుడు ఈ యొక్క ప్రాంతీయ సినిమాకి అద్భుతంగా వస్తున్నాయి. అందుకే రికార్డులు బ్రేక్ చేస్తూ మరి కలెక్షన్ల వైపు దూసుకువెళ్తుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే ఎగిరి గంతేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మా బాస్ని ఇలా చూడాలనుకున్నాం మేము. బాస్ స్టామినా అందరికీ తెలిసిందే, ఎప్పుడో
పూర్వకాలంలోనే ఇండియా రికార్డులను తిరగరాసి చరిత్ర సృష్టించినటువంటి ఏకైక హీరో మన మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కంటే కూడా మించిపోయి ప్రపంచంలో ఉన్నటువంటి వారిని కూడా ఆకర్షించినటువంటి మన మెగాస్టార్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ గత కొంతకాలంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మంచి ఒక నెంబర్ ఫిగర్ వచ్చేటువంటి కలెక్షన్లు వచ్చేటువంటి సినిమా విధంగా దూసుకుపోవట్లేదు అనేటువంటి ఒక కొంత వెళుతుండేది. దీంతో అది కూడా బద్దలైపోయింది ఇప్పుడు మెగా అభిమానులందరికీ కూడా. బాస్ రంగంలోకి దిగితే ఏ రకంగా ఉంటుందనేది ఈ సినిమా ద్వారా అందరికీ అర్థమైపోయింది. దీంతో మెగా అభిమానులు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. మనశంకర వరప్రసాద్ సృష్టిస్తున్నటువంటి ఈ యొక్క బీభత్సం థియేటర్ల వద్ద అయితే మరొక పండగను తలపిస్తోంది.